ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సలు క్రమముగా ప్రాధాన్యం పెరుగుతుంది. తాజాగా ఎముకల వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీలను వినియోగం పెరుగుతుంది. విరిగిన ఎముకలు చక్కగా అతుక్కునేందుకు, కీళ్ల మధ్య తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడానికి, కార్టిలేజ్ను మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టెమ్ సెల్ థెరపీలను వాడుతున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో చాలా మందిలో తుంటి కీలు భాగానికి రక్త ప్రసరణ తగ్గడంతో అది చచ్చుబడిపోతుంది. ఇలా చచ్చుబడిన తుంటి కీళ్లను మూలకణాల సాయంతో చక్కగా మరమ్మతు చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీల వినియోగం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టెమ్ సెల్ థెరపీ అనేది న్యూ ఏజ్ మెడిసిన్ యూ కెన్ సే, బికాజ్ మనం పిల్స్ అంటే ట్యాబ్లెట్స్ వేసుకున్న పిల్ థెరపీ నుంచి సెల్ థెరపీ అనేది ఇప్పుడు న్యూయర్ కాన్సెప్ట్. బికాజ్ ఆఫ్ ద అండర్స్టాండింగ్, సెల్ బయాలజీని బాగా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల దీన్నే రీజనరేటివ్ మెడిసిన్ అని కూడా అంటాం. అంటే మన సెల్ని వాడి మనము ఒక టిష్యూని ప్రొడ్యూస్ చేయడం కానీ రిపేర్ చేయడం కానీ జరుగుతుంది కనుక ఇట్స్ కాల్డ్ రీజనరేటివ్ మెడిసిన్. సో ఈ ఆర్థోపెడిక్స్లో కానీ కొన్ని న్యూరల్ టిష్యూస్ని రీజనరేట్ చేయడానికి మనము ఈ స్టెమ్ సెల్స్ వాడుతూ ఉంటాం. ఈ స్టెమ్ సెల్ అనేది నాన్ సెలెక్టెడ్ సెల్. ఆ నాన్ సెలెక్టెడ్ సెల్ మనకి ఇప్పుడు ఒక బోన్ దగ్గర పెడితే బోన్ కింద, ఒక న్యూరల్ టిష్యూకి వెళ్తుంటే న్యూరోబ్లాస్ట్ కింద తయారవుతుంది కనుక దాన్ని సెలెక్టెడ్ ఫంక్షన్కి మనం వాడుతూ ఉంటాం. ఆర్థోపెడిక్స్లో తీసుకుంటే మనం వాడే దగ్గర ఎక్కడెక్కడ వాడవచ్చు అనే ఒక ఇష్యూ. ఒకటి స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో వాడటం జరుగుతుంది. రెండోది ఏదైనా ఒక టెండాన్ అంటే డీజనరేషన్ ఏజ్ రిలేటెడ్గా కానీ, ఒక ఓవర్ యూజ్ చేయటం వల్ల కానీ, ఒక టెండాన్ కానీ, ఒక లిగమెంట్ కానీ, ఒక టేర్స్ కానీ అయ్యి ఉన్నప్పుడు వాటిని కూడా మళ్ళీ రీజనరేట్ చేయడానికి కూడా మనం సర్జరీస్తో పాటు కూడా ఒక్కొక్కసారి వీటిని వాడుతూ ఉంటాం ఆ స్టెమ్ సెల్స్ని. మూడో ఇండికేషన్ కింద తీసుకుంటే నాన్ యూనియన్స్ అంటాం. ఒక ఫ్రాక్చర్ ఉందనుకుంటే ఇరిగిపోయిన ఎముకలు ఒక్కొక్కసారి కలవ్వు చాలా చేసిన దానికి కామన్గా మనం వాడేది ఇలియాక్ క్రస్ట్ గ్రాఫ్టింగ్ అని వాడతాం. అంటే బోన్ గ్రాఫ్ట్, పేషెంట్ బోన్ని తీసుకొని అక్కడ బోన్ వేయటం, అది కలవడానికి ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఆ బోన్ గ్రాఫ్ట్ సరిపోవచ్చు, దానికి ఇంకా ఆగ్మెంటేషన్గా మనము ఎల్లో గ్రాఫ్ట్స్ అని కానీ వాడేటప్పుడు ఈ స్టెమ్ సెల్స్ కూడా వాటికి యాడ్ చేయటం వల్ల అక్కడ బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్స్ అని కానీ, సైటోకైన్స్ అని గ్రోత్కు ఉపయోగపడేవి, అక్కడ గ్రోత్ హార్మోన్స్ కానీ అట్లా ఈ స్టెమ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసటం వల్ల ఈ బిఎంపి, సైటోకైన్స్, ఈ గ్రోత్ ప్రోడక్ట్స్ ఈ సెల్ నుంచి రావటం వల్ల ఏమవుతుందంటే అది హీలింగ్కి యూజ్ అవుతుంది. అంటే ఒక టెండాన్ తెగిపోయిన దగ్గర యూజ్ అవుతుంది. అలాగో అదేవిధంగా ఒక బోన్ కలవడానికి నాన్ యూనియన్ని మనకి హీలింగ్కి కూడా ఉపయోగిస్తుంది.